999. మావా ఆ, 20 మిస్డ్ కాల్స్ రా చందన. నువ్వు ఆన్సర్ చేయకరా బాబు. చందనారా? నందిని మ్యాటర్ సెటిల్ అయ్యే వరకు తనకు అస్సలు తెలియకూడదు. హే చందన ఇస్ కాలింగ్. ఇదేనా అర్జెంట్ ఏమోరా? నేనైతే మరి టూ మచ్ రా బాబు. రాత్రి నందిని నాకు 76 మిస్డ్ కాల్స్ ఇచ్చింది. చందు స్కోర్ 42. ఈ విషయంలో గర్ల్స్ కొంచెం త్రీ మచ్ రా బాబోయ్. నిన్నటి నుంచి ఏడనే ఉంది. ఒరే అలగప్ప నీకు తెలిసిపోయింది అనుకుంటా, ఇటే చూస్తున్నాడు రా. అది టింటెడ్ గ్లాస్ బే, మనం కనపడం. ఆ అంబాసిడర్ రాత్రి నుంచి ఏడనే ఉంది. 999 అలాగోన నెంబర్. అవి కూడితే ఏమి వచ్చాయని తెలిసినా పైత్యం నిన్నదానా చెప్పితిని. 999 ఎట్ట కూడినా 9దా వచ్చాను. కన్నా అప్పకు తలనొప్పిరా, వెళ్ళి టాబ్లెట్ తీసుకురారా. ఎన్నా కాన్సంట్రేషన్ ఆడేసి నాన్న నేను తీసుకురానా? ఊర్లో తీసిన పరువు సాలదా ఈడ కూడానా? ఆండాలు ఆ ఫనాస్ ఎంత ఇస్తావా? ఇందా ఒరే నందిని వస్తుందిరా. ఇదేంటి 30 కిలోలు కూడా లేవు. ఎలా లాభలే. తంబి మా అండాలు ఈడకి వచ్చి హాఫ్ అనాసిని ఎత్తి పూడ్చిందా? ఫుల్ ఆశం తీసుకుని అలా వెళ్ళిపోయింది. యాడికి పూడ్చిందప్ప? ఎట్ట పూడ్చిందప్ప? నిన్నటి నుంచి ఇక్కడ ఒక అంబాసిడర్ కారు ఉంది కదా, 9999 వైట్ కారు. వైట్ అంబాసిడర్ కారు నెంబరు సూపర్ 99. 999 లో పూడ్చి ఇది వీళ్ళందరినీ మా ఇంటికి తీసుకువచ్చి నా బిడ్డనే తీసుకుపోయినాది. సార్ ఆ. వీళ్ళంతా నేను చూస్తాను కానీ మీరు బయలుదేరండి. అసలేంట్రా మీ ప్రాబ్లం? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా? వాటిలో ఒక్క కేసు బనాయించినా సరే నాన్ బెయిలబుల్ వారెంట్. ఈ టైంలో వీరేంట్రా? హలో, మేకపోతుని కోతి మొక్క రేపు చేస్తే పుట్టిన ఎదవా, నీ పిండాన్ని కాకులు ఫుట్బాల్ ఆడా. పరీక్షల్లో ఒక్క ముక్క రాయకుండా చెక్కు ముక్క పెట్టావు. నేను పాస్ చేస్తే చెక్కు పాస్ చేయాలి కదరా. సౌ మీద మరమరాలు ఏరుకుని బేల్పూరి చేసుకు తినే తింగరనాయాలా, 108లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు దోచేసి ఆరంపేలకు అమ్ముకునే ఉడాలనాయాలా, చేసిన గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చుకునే ఎదవా, బెల్లం దొంగతనం కోసం ఏగలు పెంచుకునే ఎక్కిలినాయాలా, ఆదంతో ఆమ్లెట్లు వేసుకునే ఆ బాయిల్ నాయాలా. చెక్ పాస్ అవ్వలేదో నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయి చిరిగిన సెకండ్ హ్యాండ్ అండర్ వేర్లు ప్యాచీలు వేసుకుని బతకాలరా. చెక్కు పెట్టడం ఏంట్రా? ఇలా కూడా రాస్తున్నారా ఎగ్జామ్స్? టైం సెన్స్ లేదు పంది నా కొడకు. అయ్యో డాడీ. వైశాలి మేడం వస్తుంది రే. Good morning, children. Please sit down. Thank you, ma'am. Very good work done on English essay on your favorite topic. ముఖ్యంగా మహేష్ తను చూస్ చేసుకున్న టాపిక్ ద కౌ. మహేష్ ప్లీజ్ కమ్ హియర్. ఏం ఆపర్చునిటీ రా మహేష్. ఈ దెబ్బతో ఫర్సానా ఫ్లాట్ అయిపోవాలి. I will read the essay out for you. Stay here. Here it goes. He is the cow. The cow is a successful animal. And because he is female, he gives milks.
ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళంతా? But he will do so when he got a child. He has got 4 legs together. 2 are forward and 2 are afterwards. Milk comes from 4 taps attached to his basement. Within brackets, horses don't have such attachments. Thanks for enlightening us, Mahesh. His other motion is used for making pidakas. Papa Mahesh. This is the Indian cow. నక్కకు ఖైమా అవుతావు, రోడ్డు మీద లారీ కింద చట్నీ అవుతావు, డిసైడ్ చేసుకో. నా కొడుకు ముచ్చట పడితే నీ ముడ్డి మూతి నేను కడగాల. ఈ రోజుతో నీ పీడ వదిలించుకుంటానే. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. ఎస్ అంకుల్ చిన్న హెల్ప్ కావాలి. ఎస్, అంకుల్ మేము ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నాం, మీరే హెల్ప్ చేయాలి. నేను ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. ఆ, ఎంత డబ్బైనా పర్వాలేదు అంకుల్. వెయిట్, టెల్ మీ. అంకుల్ మాకు ప్యాలెస్ కావాలి. మైసూర్లో ఉంది. అంకుల్ ఆ ప్యాలెస్ కాదు, ఇక్కడ హోటల్ పేరేదో ప్యాలెస్ అని వస్తుంది. అశోక్ ప్యాలెస్, ఇండియా ప్యాలెస్, కృష్ణ ప్యాలెస్, ఏ ప్యాలెస్? అంకుల్ అదొక నగర్లో ఉంది. సంజయ్ నగర్, శివాజీ నగర్, విజయనగర్, ఏ నగర్? అంకుల్ ఎదురుగా ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఓ, పీపల్ కజాడ్. హా. బెంగళూరు ఇస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ అందరూ అన్ని భాషలు మాట్లాడతారు. అంకుల్ ఆ మర్రి చెట్టు పక్కన ఒక సైకిల్ స్టాండ్ కూడా ఉంటుంది. ఓ, అంకుల్ ఎంత డబ్బైనా ఎంతైనా పర్లేదు. గెట్ ఇన్. థ్యాంక్ యూ. బకరాలు దొరికారు. ఇన్ని రోజులైనా కత్తి కడుపుండి తగ్గట్లేదురా భయ్. దాని ఎవ్వరు రోజు ఏదో ఒకటి తగులుతూనే ఉందిరా. మొన్నాడెవడో తెలియదు కానీ రా భయ్, పుండి మీదనే గోకిండ్రా. మళ్ళీ మొదటికొచ్చే నా కోపం వచ్చి ఒక్కటిస్తే 2 పళ్ళు రాళ్ళు కింద పడ్డాడు రా భయ్. హలో, ఒక చిన్న హెల్ప్. ఒక ప్యాలెస్ నగరంలో ఉంది, పక్కనే మర్రి చెట్టు కూడా ఉంది, సైకిల్ షాప్ కూడా ఉంది. ఎనీ ఐడియా ఉందా లేదా చెప్పు. గోకటం చాలా ప్రమాదం. ఎక్కడికి వెళ్ళాడు? ఆహా, ఏం టైమింగ్! అంతేగా మరి, టైం బాగుంటే అన్ని ఇలానే వర్కౌట్ అవుతుంటాయి అని అనుకుంటున్నారు కదా. ఏం కావాలో చెప్పండి సార్. సారీ ఎందుకు సార్, ఏం కావాలో చెప్పండి. అడ్రస్ ప్యాలెసా? మర్రి చెట్టు ఉంటుంది, పక్కనే సైకిల్ షాప్ ఉంటుంది. అది నగరు. అది ఏ నగరండి సార్? అవన్నీ వదిలేయండి సార్. లేదు సార్, నా మాట వినండి. అవన్నీ వదిలేయండి సార్. లేదు సార్, నా మాట వినండి సార్. నేను చెప్పేది అడ్రస్సే సార్. నేరుగా వెళ్ళండి, సెకండ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ರೈಟ್ తీసుకోండి. ರೈಟ್ నుంచి లెఫ్ట్ తీసుకోండి. ಏನಲ್ಲೋ ಟೆರೆಸ್ ಮೇಲೆ ಹೋಗಿ ಮಲ್ಕೊಂಡ್ರೆ ಹೋಗಿ. ನೀನೇನಲ್ಲೋ ಸೆಕೆಂಡ್ ಸಿಗ್ನಲ್ ಲೆಫ್ಟ್ ರೈಟ್ ರೌಂಡ್. ಏನು ಬಾಲ್ಕಲ್ಲಿ ಡಿಸ್ಕಷನ್, ಏನು ಕಲ್ತಾ ಈಗ ಸೂಳೆ ಮಗನ. ఈమె అబల కాదు, తబల. ఒక పీడ వదిలించుకుందామంటే మరో పీడ పట్టుకుంది. ఈ 2 పీడల్ని ఒకేసారి వదిలించుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, కారు సెల్ఫ్ ప్రాబ్లం. దిగి పుష్ చేయండి. అలాగే. డోంట్ పుల్. ఓకే అంకుల్. యాదమ్మా, ఎక్కడున్నావే? అమ్మా, ఎన్నాళ్ళకు దొరికావే? నిన్ను ఏం చేస్తానో చూడు. మొగుడంటే నోకు అయిపోయింది నీకు. సంపేస్తా. నువ్వు నన్నేం చెయ్యలేవురా. చేజమ్మా మాయమ్మా, చేజమ్మా ఓయమ్మా, చేజమ్మా చేజమ్మా చేజమ్మా. రేయ్, ఆడది అబల కాదురా, సబల. నువ్వు జయజమ్మ కాదు, యాదమ్మవి శాంతి.